మన ఏలూరు గౌడ సేవా సమితి ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ గారికి ముందుగా మేము ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం స్వామి. ఎందుకంటే మన ఏలూరు గౌడ సేవా సమితి ట్రస్ట్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాల కాలంగా మన చేయూత కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మన చక్రాయగూడెం వాస్తవ్యులు మార్ల నాగమణి గారు, వారి భర్త నాగరాజు గారు కుటుంబానికి ఆర్థిక సహాయం అందియమని మన కోర్ కమిటీకి వాళ్ళు చెప్పడం జరిగింది. ఏరంక సాయిబాబు గారు అని మన టీనర్సాపురం ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. ఆయన ద్వారాగా చైర్మన్ గారు చెప్పి మనం ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఒక నిరుపేద కుటుంబానికి ఏలూరు గౌడ సేవా సమితి ట్రస్ట్ తరఫున సహాయం చేయటం అనేది మనకి ట్రస్ట్ తరఫున చాలా బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే మన చైర్మన్ గారు ఆశయాలు ఏంటంటే కరోనా టైం నుంచి మన గౌడెస్లో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, నిరుపేదలు ఎక్కడున్నా సరే మనం ఎతికి సహాయం చేయాలని మన ఏలూరు గౌడ సేవా సమితి ట్రస్ట్ని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు వరకే 68-69 కుటుంబాలు సుమారు సహాయం చేయడం జరిగింది మన చేయూత కార్యక్రమం ద్వారా. మేము ప్రతి ఊరిలో కూడా గౌడస్ మన సభ్యులను జాయిన్ చేసి 3-4 మన గ్రూపుల్లో పెట్టి వాళ్ళ ద్వారాగా చేయూత కార్యక్రమానికి చందాలు తీసుకోవటం, వారి ద్వారాగా మేము ప్రతి నెల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల ఒక ముందుగానే 4-5 రోజుల ముందుగానే మనకి గ్రూపుల ద్వారా డబ్బులు పంపించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఉన్న కులం మీద ప్రేమ, అలాగే మన ట్రస్ట్ మీద ఉన్న నమ్మకంతో చేస్తున్నారు. ఇదే విధంగా ఇంకా మన ఏలూరు జిల్లాలో ప్రతి మండలంలో కూడా మన గ్రూపులో కొత్త సభ్యులు కూడా జాయిన్ అయ్యి మన ట్రస్ట్ని ఇంకా డెవలప్ చేయాలని నేను భావిస్తున్నాను. మిత్రులారా, దూర ప్రాంతాల నుంచి టీనర్సాపురం నుంచి మన ఏరంక సాయిబాబు గారు, అలాగే చినగాడి నుంచి సూరగాని శ్రీనివాసరావు గారు, సూరగాని గోపి గారు, అలాగే మోదిమూడి రామారావు గారు, అలాగే ఇంకా పరస సత్యనారాయణ గారు, లోకల్గా మైజన్ రామారావు గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. మన ఏలూరు గౌడ సేవా సమితి ట్రస్ట్ని ప్రతి ఊరికి తెలిసేలాగా, ప్రతి కుటుంబానికి సహాయం చేసేలాగా ఇంకా డెవలప్ చేస్తారని మన రాజశేఖర్ చైర్మన్ గారికి, మోదుగుడి రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, అలాగే వాళ్ళ నాన్నగారిని 4 మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. రామారావు గారిని చెప్పండి సార్. అలాగే ఈ కుటుంబానికి 2 నెలల సరిపడా సరుకులు, ఆ మాటకి పుట్టింటి తరపున బట్టలు, చేతికి కొంత అమౌంట్ మన చైర్మన్ గారు పంపించడం జరిగింది కోర్ టీం ద్వారాగా. ఆ మాటకి ఈరోజు అందించడం జరుగుతుంది. అలాగే మనం ఇన్ని రోజులు చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు, ఈరోజు ఇక్కడ చేయటం ఒక ఎత్తు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినట్టు నడిచి 1.5 కిలోమీటర్న్నర వచ్చి ఇవ్వాల్సి వస్తుంది మా మాటకి. ఇలాగే పేద కుటుంబం ఎక్కడున్నా మేము అలసట అనేది లేకుండా ఈ కార్యక్రమాలు చేస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. మిత్రులారా, ఒక నిమిషం.